కాంగ్రెస్ పరిపాలనలో మహిళలకు రక్షణ కరువైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయునిపై నమోదైన ఫోక్సో కేసులో ఎందుకని చర్యలు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మురళీధర్ రావుతో కలిసి చందర్ మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇప్పటికైనా బండి సంజయ్ తనయునిపై చర్యలు చేపట్టాలని, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సంజయ్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పేరుకే ప్రజాపాలన నడుస్తున్నటువంటి పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి కట్టుగా ప్రజలను వంచి మోసం చేసేటువంటి పాలన. ప్రజాపాలనలో పోలీసు రాజ్యంగా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ నోట విన్నా, ఎక్కడ చర్చ జరిగినా ఒకటే చర్చ. బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యుని కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలిక మీద చేసినటువంటి అత్యాచారం కేసు విషయం జాప్యం ఎందుకు జరుగుతుంది అని బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్ళి కాంప్లైంట్ ఇస్తే ఆ కాంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు, కేసు బుక్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇదే బండి సంజయ్ గారు గతంలో ఒక పబ్లో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయరు. 24 గంటలలోనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ చేయాలి. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దీని మీద బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి? మరి వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసు నమోదవుతుంది. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు నమోదు చేయడం అనేది కూడా మరి అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. బండి సంజయ్ కొడుకు చేసినటువంటి ఈ అరాచకాన్ని ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్లో ఇట్లే ఒక మెడికల్ స్టూడెంట్ మీద జరిగినటువంటి ఆ విద్యార్థిని చంపేసినటువంటి విషయాన్ని అక్కడ ఎన్నో ఉద్యమాలు చేసినా మమతా బెనర్జీ పట్టించుకోకపోతే జరిగింది ఏంది? ఇవాళ ప్రభుత్వమే కోల్పోయింది. మరి ఇక్కడ అదే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను మంత్రి కొడుకు అయితే ఏంది? మంత్రి కొడుకు వేరే చట్టాలు ఉంటాయా? రాజ్యాంగంలో వాళ్ళకు చట్టం ఉందా? వెంటనే మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి, ఆయనను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భద్రత ఉన్నట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వంత పాడుతున్నదా? అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. బీజేపీ మంత్రి కొడుకు అయితే మాత్రం వదిలిపెట్టాలా? మరి దీన్ని ఇట్లే నానబెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.
బాధితురాలికి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అప్పుడే మహిళలు ఈ రాష్ట్రంలో మేము భద్రతగా ఉండగలుగుతామనే ఒక మెసేజ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకొని శిక్షించే రోజులు వస్తాయి. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ఇలాగనే ఉపేక్షించి వదిలిపెడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, కృష్ణవేణి, కవిత, సరోజిని, తిరుపతి, సతీష్, సంపత్, గుంపుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.